వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఐఎమ్ వావిలాల స్వరూపరాణి. జ్యోతిష్యము నిత్య జీవితంలో ఉపయోగపడే విధానం గురించి నా వీడియోలలో తెలియజేస్తున్నాను. నా వీడియోలు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు విశాఖ 1, 2, 3 పాదాల గురించి తెలియజేస్తాను. విశాఖ 1, 2, 3 పాదాలు. ఇది విశాఖ 1, 2, 3 పాదాలు. 1వ పాదము తి, తాగుడు దీర్ఘం ఇస్తే తి అనే అక్షరంతో జన్మనామం ఉంటుందండి. 2వ పాదము తా కొమ్ము దీర్ఘం ఇస్తే తూ అనే అక్షరంతో ఉంటుంది. 3వ పాదము తాకు ఎత్తునా దీర్ఘం ఇస్తే తే అనే అక్షరంతో జన్మనామం ఉంటుంది. ఇది తులారాశికి చెందింది. గణము రాక్షస గణము, నాడి అంత్యనాడి, యోని పులి. గణము రాక్షస గణము, నాడి అంత్యనాడి, యోని పులి గమనించగలరు. నక్షత్రాధిపతి గురువు. దేవతలు ఇంద్రుడు మరియు అగ్నిదేవతలు. ఇంద్రుడు మరియు అగ్నిదేవతల ఆశీర్వాదంతో జన్మించిన వారు ఈ విశాఖ నక్షత్ర జాతకులు. అయితే వివాహ వ్యవస్థలో విశాఖ నక్షత్ర జాతకులకు 18 గుణముల కంటే ఎక్కువ నక్షత్రం వచ్చినవేంటివి, తక్కువ నక్షత్రం వచ్చినవేంటివి ఈ వీడియోలో తెలియజేస్తున్నాను, గమనించండి. అశ్విని నక్షత్రానికి 22, భరణి 22, కృత్తిక 1వ పాదం 20, కృత్తిక 2, 3, 4 పాదాలు 15, రోహిణి 10, మృగశిర 1, 2, 18, మృగశిర 3, 4, 19, ఆరుద్ర 21, పునర్వసు 1, 2, 3, 21, పునర్వసు 4, 22, పుష్యమి 21, ఆశ్లేష 19 అండి. తర్వాత మఘ 17, పుబ్బ 19, ఉత్తర 1వ పాదం 18, తర్వాత ఉత్తర 2, 3, 4 పాదాలు 17 మాత్రమే, హస్త 18, చిత్త 1, 2 పాదాలు 27, తర్వాత చిత్త 3, 4 పాదాలు 34, తర్వాత స్వాతికి 18. అదేవిధంగా విశాఖ 1, 2, 3 పాదాలకు 28 అండి. విశాఖ 4వ పాదానికి 18, అనురాధకు 17, జ్యేష్ఠకు 21, మూల 28, తర్వాత పూర్వాషాఢ 21, తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదంకి 13 అండి. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలకు 17, తర్వాత శ్రవణానికి కూడా 17, తర్వాత ధనిష్ట 1, 2 పాదాలకు 32, ధనిష్ట 3, 4 పాదాలకు 26, తర్వాత శతభిషం 26, పూర్వభద్ర 1, 2, 3 పాదాలకు 22, తర్వాత పూర్వభద్ర 4వ పాదానికి 16, ఉత్తరభద్రకు 13, తర్వాత రేవతికి 5. అత్యధికంగా తక్కువ ఉన్నాయి కాబట్టి ఈ రేవతిని కానీ ఉత్తరాభాద్రను కానీ రిజెక్ట్ చేయాల్సిన అవసరము ఉంటుంది. ఇప్పుడు మీకు పడిన నక్షత్రాల గురించి, పడని నక్షత్రాల గురించి తెలియజేస్తాను. మరొక్కసారి పడని నక్షత్రాలు తెలియజేస్తాను, వినండి జాగ్రత్తగా. కృత్తిక 2, 3, 4 పాదాలు 15, రోహిణి 10 పడవండి. మఘ 17 పడదు. ఉత్తర 2, 3, 4 పాదాలకు 17 పడదు. తర్వాత అనురాధ 17 పడదు. తర్వాత ఉత్తరాషాఢ 1వ పాదం 13 పడదు. ఉత్తరాషాఢ 2, 3, 4 పాదాలు 17 పడదు. శ్రవణం 17 పడదు. పూర్వభద్ర 4వ పాదం 16 పడదు. తర్వాత ఉత్తరభద్ర 13 పడదు. రేవతి 5 పడదు. ఈ విధంగా పడని నక్షత్రాల గురించి తెలియజేయడము జరిగింది. ఇప్పుడు మీకు తారాబలం గురించి తెలియజేస్తాను. ఇది నిత్య జీవితంలో ముఖ్యమైనది, బాగా జాగ్రత్తగా వినండి. తారాబలం 1, పునర్వసు, విశాఖ, పూర్వభద్ర. ఈ 3 నక్షత్రాలు కూడా మీకు జన్మతార. నేను ఈరోజు విశాఖ గురించి చెప్పినప్పటికీ కూడా పునర్వసు, విశాఖ, పూర్వభద్ర మొత్తం కూడా జన్మతారం కిందకు వస్తాయి. ఇందులో రవి ఉంటాడు కాబట్టి మనము ముఖ్యమైన పనులు చేయకూడదు. పుష్యమి, అనురాధ, ఉత్తరభద్ర సంపత్తార, ఇందులో బుధుడు ఉంటాడు. ఆశ్లేష, జ్యేష్ఠ, రేవతి విపత్తార, రాహు ఉంటాడు. తర్వాత అశ్విని, మఖ, మూల క్షేమతార, గురువు ఉంటాడు. తర్వాత భరణి, పుబ్బ, పూర్వాషాఢ ప్రత్యేక తార, కేతు ఉంటాడు. వ్యతిరేకంగా అవుతాయి పనులు. కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ సాధన తార, చంద్రుడు ఉంటాడు, బాగుంటుంది. రోహిణి, హస్త, శ్రవణం నైదన తార, శని ఉంటాడు. మృగశిర, చిత్త, ధనిష్ట మిత్రతార, శుక్రుడు ఉంటాడు. ఆరుద్ర, స్వాతి, శతభిషం పరమమిత్ర తార, కుజుడు ఉంటాడు, బాగుంటుంది. తర్వాత విశాఖ నక్షత్రాధిపతి గురువు. వీరు పుష్యరాగంతో తయారు చేసిన నగలను ధరించాలి. వీరి యొక్క అధిపతి గురువు. ఈ విశాఖ నక్షత్రం యొక్క దేవతలు ఇంద్రుడు మరియు అగ్నిదేవత. అయితే ఈ విశాఖ నక్షత్ర వాళ్ళు
త్రిశక్తుల కలయిక అంటే ఇంద్రుడు మరియు అగ్నిదేవతల ఆశీర్వాదంతో జన్మించిన వారు వీరు. ధైర్యము, జ్ఞానము, నాయకత్వము కలిగిన వారు. గురుడు అధిపతి వల్ల వీరు విశ్వాసంతో నడిచేవారు. ఎటువంటి బద్ధకము లేకుండా ముందుకు సాగేవారు. ఇతరులను ప్రేరేపించే నేతృత్వము కలిగి ఉంటుంది. ఈ విశాఖ నక్షత్రం వాళ్ళు గురువు నక్షత్రాధిపతి కాబట్టి వీరు తర్వాత వీరు దేవతలు ఇంద్రుడు మరియు అగ్ని కాబట్టి వీరు అన్ని విధాలుగా చాలా బాగుంటారు. వీరు పుష్యరాగంతో తయారు చేసిన నగలను ధరించినట్లయితే బాగుంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరియు తప్పనిసరిగా నిత్య జీవితంలో జ్యోతిష్ శాస్త్రంను పాటించండి.